నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో రోజు విచారణ కొనసాగిస్తోంది. తిరుపతి పోలీస్ అతిథి గృహంలో టీటీడీ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో 9 మంది సభ్యులు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామని త్రిపాఠి తెలిపారు. లడ్డు అపవిత్రంపై లోతైన విచారణ చేస్తామని, నివేదిక సమర్పించడానికి కాలపరిమితి ఏమీ లేదన్నారు. అనంతరం పద్మావతి వసతి గృహం వద్ద టీటీడీఓ శ్యామలరావుతో సిట్ సభ్యులు సమావేశమయ్యారు. లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆయన వద్దనున్న సమాచారంతో పాటు జరిగిన పరిణామాల వివరాలు తెలుసుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై కొందరు సిట్ సభ్యులు తమిళనాడు వెళ్లి దుండిగల్లో ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థను పరిశీలించనున్నారు. తిరుమలలో లడ్డు పోటు విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది. లడ్డు తయారీకి ముడిసరుకులు తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనున్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనుంది. నెయ్యి సరఫరాపై టీటీడీ ఏఆర్ డైరీ మధ్య ఒప్పందాలను కూడా పరిశీలన చేయనుంది. ఇటీవలి వరదల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వారితో సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. వరద సాయంలో పగలు రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల ఖాతాలకు పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రజల ఖాతాల్లో 569 కోట్లు జమ అయినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్లో ఉన్న వారికి సోమవారం నాటికి చెల్లింపులు పూర్తి కానున్నాయి. దాదాపు 3,500 మందికి డబ్బులు వెనక్కి వచ్చాయి. వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పిస్తే వెంటనే పరిహారం జమ చేసేలా ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యత తీసుకుంది. ప్రభుత్వమే అందరికీ ఫోన్లు చేసి వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని అడుగుతోంది. రేపటికి అన్ని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సీఎం యోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నట్లు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ స్పష్టం చేశారు. విశాఖలో 8 స్క్రీన్ల ఐమాక్స్ మల్టీప్లెక్స్తో కూడిన అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడ, తిరుపతి నగరాల్లో అత్యాధునిక హైపర్ మార్కెట్లు నిర్మిస్తామని తెలిపారు. ఏపీలో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన చర్చల వివరాలను ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లులు చైర్మన్ వెల్లడించారు. తమ బృందానికి ఏపీ ప్రభుత్వం నుంచి సాదర స్వాగతం లభించిందన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో 18 ఏళ్లు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో చర్చలు ఫలవంతమయ్యాయని తన పోస్టులో వివరించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో విడుదల చేసింది. ఇటీవల విజయవాడలో భారత పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొనగా పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని సిఐఐ ప్రతినిధులు కోరారు. వారం రోజుల్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి ఈ మేరకు జీవో విడుదల చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రాథమికంగా 2 ఏళ్ల కాల పరిమితితో ఈ ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. మంత్రి లోకేష్ ఈ ఫోరంకు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఆర్టీజీఎస్ సమన్వయం చేయనుంది. ఏపీలో పెట్టుబడుల అనుకూల వాతావరణం, పారిశ్రామికవేత్తలకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోసం ఇప్పటికే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును ప్రభుత్వం పునరుద్ధరించింది. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లో మెట్రో రైలు 2వ దశ డిపిఆర్లకు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు 2వ దశకు 2 రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 32,237 కోట్ల అంచనాల వ్యయంతో మెట్రో 2వ దశ నిర్మించాలని అధికారులు అంచనాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 2వ దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీని కూడా చేర్చామని, కీలకమైన ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ను ఆరంగర్ 44వ నెంబర్ జాతీయ రహదారిలోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం మెట్రో 2వ దశ డిపిఆర్లు పంపనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్లు మేర మెట్రో నడుస్తుండగా 2వ దశలో మరో 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్లు ప్రయాణించనుంది. 2వ దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మేర మెట్రో పరుగులు తీయనుంది.
మహిళా స్వశక్తి మెప్మా ద్వారా కొత్త ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తొలి విడతలో తెలంగాణ వ్యాప్తంగా 500 విద్యుత్ బస్సులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో 33 విద్యుత్ బస్సులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అదే బస్సులో ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని కరీంనగర్ 2 డిపోలో ఛార్జింగ్ స్టేషన్ను పొన్నం పరిశీలించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సులను నడపాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచనని పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హెజ్బుల్లా అధినేత హసన్ నస్రుల్లా కీలక కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ఆ సంస్థకు చెందిన మరో కీలక నేతను హతమార్చినట్లు ప్రకటించింది. శనివారం జరిపిన వైమానిక దాడిలో హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ మరణించినట్లు సైన్యం వెల్లడించింది. 1980 నుంచి హెజ్బుల్లాలో నబీల్ కౌక్ పనిచేస్తున్నారు. గతంలో దక్షిణ లెబనాన్లో మిలిటరీ కమాండర్గా ఆయన పనిచేశారు. 2020లో అతడిపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే హెజ్బుల్లా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. వారం రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో హెజ్బుల్లా పలువురు సీనియర్ కమాండర్లను కోల్పోయింది. శుక్రవారం బీరూట్లో జరిగిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణించాడు. గత వారం రోజులుగా హెజ్బుల్లా అధునాతన పద్ధతుల్లో పేజర్లు, వాకీటాకీలపై దాడులు చేస్తుండగా ఇజ్రాయెల్ లెబనాన్లోని ముఖ్య ప్రాంతాలపై వైమానిక దాడులను కొనసాగిస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్లోకి హెజ్బుల్లా వందలాది రాకెట్లు, క్షిపణులను ప్రయోగిస్తుండగా కొన్ని బహిరంగ ప్రదేశాల్లో పడుతున్నాయి. మరికొన్నింటిని ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేస్తోంది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడం వల్ల అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ను నాసా విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ఈ రాకెట్ను నింగిలోకి పంపింది. ఇది అంతరిక్షంలోని వ్యోమగాములను తీసుకుని ఫిబ్రవరిలో తిరిగి భూమిపైకి రానుంది. నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఇందులో వెళ్లినట్లు నాసా వెల్లడించింది. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత విల్మోర్లు జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీక్ అయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు.